ఏ శోధన అయితే నిన్ను పట్టుకుంటుందో, ఏ బలహీనత శక్తులు నిన్ను ముట్టుకున్నాయో, ఈరోజు నువ్వు పట్టుకున్న దాన్ని బట్టి అడుగు తీసి అడుగు వెళ్ళని పరిస్థితిలో, చేతిలో చిల్లి కావాలని పరిస్థితిలో, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో, అవమానము చేత, ఆ అసహ్యమైన కార్యాల చేత పాపాన్ని పట్టుకొని నువ్వు జీవిస్తున్నట్లయితే నయమాను జీవితము ద్వారా దేవునితో మాట్లాడాడు. పట్టుకున్న కుష్ఠరోగం విడుదల పొందుకున్నాడు. ఎప్పుడంటే దేవుడు సేవకుడి మాట విన్నప్పుడు, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా, నీలో ఉన్న చీకటి నుంచి వెళ్ళిపోవాలి, నీలో ఉన్న బలహీనత నుంచి వెళ్ళిపోవాలి, నీలో ఉన్న ప్రభావ శక్తుల నుంచి వెళ్ళిపోవాలి. ఏ శక్తులైతే, ఏ అంధకార శక్తులైతే, ఏ బంధకాల శక్తులైతే, ఏ చాటబడి శక్తులైతే, ఏ మంత్రతంత్ర శక్తులైతే నేను పట్టుకున్నాయో, ఈ రాత్రి ప్రతి వాటి పైన నా దేవుడు నీకు విజయమునిచ్చునుగా సమస్యలు ఎందుకు వచ్చాయో తెలుసా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఈరోజు రోగం నేను ఎందుకు పట్టుకున్నా తెలుసా? ఆ రోజు నువ్వు చేసిన పాపమే, ఆ రోజు నువ్వు చేసిన పాపపు జీవితమే, ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలే, వేలెత్తి చూపిన ఆ తప్పుడు ప్రచారమే రోజు నీ స్థితికి నిలబెట్టింది. నేను చేసిన పాపముల వల్ల, నేను చేసిన అపరాధముల వల్ల నా కుటుంబం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాయా, నా పరిస్థితులు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాయా? దేవుడిని పట్టుకుందామా? దేవుడికి సమస్తాన్ని అప్పగించండి. నువ్వు నీ సొత్తు అనుకుంటున్నావు కదా, కానీ నువ్వు నీ సొత్తు కాదు. దేవుడు నిన్ను వెల పెట్టి కొనుక్కున్నాడు. దేవా, నేను నీ సొత్తుగా మార్చుకో ప్రభు. ఇంతకాలం లోకపు స్నేహము, లోకపు పాపము, తెలియని ప్రేమలు, అయిష్టమైన కార్యాలు, లోకము చేత నేను పట్టబడ్డాను ప్రభువా. చీకటి బంధకాల చేత నేను పట్టబడ్డానయ్యా. అయ్యా, ఈ రాత్రి నీ వాక్కు నన్ను బలపరిచిందయ్యా. ఈ రాత్రి నీ వాక్కు నన్ను ధైర్యపరిచింది. ఎన్నో పాపముల చేత ఒక మనిషిని పాపము పట్టుకుంటే ఆ పాపం ఏం చేస్తుంది? తిన్నగా నరకానికి తీసుకెళ్తుంది. అగ్ని ఆరిని పురుగు చావని ఘోరమైన నరకములో నీ పితరులు రోధిస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటున్నారు. వారి నాలుకలో కొన చుక్క నీళ్లు వేస్తే చాలనుకున్నారు. అంత ఘోరమైన నరకం తప్పించడానికి దేవాది దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పావనుడైన దేవుడు, రక్త మాంసములు కలిగి ఈ లోకానికి నీ పోలికలో, తన పోలిక చొప్పు నిన్ను చేసుకున్నాడు కదా. అయితే పాపివైన నీ పోలికలో వచ్చి పరిశుద్ధుడైన దేవుడు నీపై ఉన్న పాపాన్ని, నీపై ఉన్న దోషాన్ని, నీపై ఉన్న మరణపు కాలినాన్ని వేసుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమయ్యా, ఎంత గొప్ప దేవుడు వేస్తయ్యా, ఎంత విలువైన రక్తము నీది. ఆ రోజు నువ్వు చేసిన త్యాగం వల్లే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా. ఈరోజు మేము ఈ స్థితిలో బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప ప్రభువా, నీ దయే దేవా. ఒప్పుకున్నామండి, విడిచిపెడదామా? ఒకవేళ నువ్వు వచ్చిన స్థితిలో వచ్చినట్టు వెళ్ళిపోయినట్లయితే నీ బ్రతుకులో ఏది బాగుపరచబడదండి. నువ్వు వచ్చిన స్థితిలో వచ్చినట్టు వెళ్ళడానికి వీల్లేదు, వచ్చిన స్థితిలో వచ్చినట్టు వెళ్ళడానికి వీల్లేదు. పొందుకొని వెళ్ళాలా, అనుభవించి వెళ్ళాలా. ఇంతవరకు ఈ స్థలంలో చెమట చేత, ఇంతవరకు ఈ స్థలంలో ఉక్కపోతుతో ఉన్నారు కదా. అయితే ఇప్పుడు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆహ్వానిద్దామా? దేవా, ఈ స్థలంలో నీ ఆత్మను కుమ్మరించు. ఈ స్థలం అంతటిని పరిశుద్ధాత్మ చేతికి అప్పగిస్తున్న యేసు నామములో, పరిశుద్ధాత్మ చేతికి అప్పగిస్తున్నానయ్యా. సంపూర్ణంగా అనాయింటింగ్ చేస్తున్నా. నీ నూతనమైన అభిషేకం దిగి రావాలా, నీ నూతనమైన అభిషేకం దిగి రావాలా, నీ నూతనమైన బలమైన అభిషేకం దిగొచ్చు. నాకు యేసు నామములో ప్రకటిస్తున్నాను. ఆ రోజు నయమాన జీవితంలో కుష్ఠరోగం ఉంది. ఈరోజు వీరి జీవితాల్లో ఏ బలహీనతలు ఉన్నాయో ప్రతి బలహీనత యేసు నామములో విడుదల కలుగును గాక. కమాండింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పట్టుకున్న చీకటి శక్తులు, పట్టుకున్న దయ్యాలు, పట్టుకున్న పితరుల శాపాలు, పట్టుకున్న దోషాలు, పట్టుకున్న నలిగిపోతున్న ప్రతి విధమైన బంధక శక్తులు, మంత్రతంత్ర శక్తులు, పాపాలు, కల్మషాలు, అబద్ధాలు, రోగాలు, శరీర ఇచ్ఛలు, అల్పకాల పాప భోగాలు, వ్యసనాలు,
బానిసలుగా మారిన ప్రతిదీ నీకు అయిష్టమైన కార్యాలన్నిటి నుండి ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు విజయం పొందుకుందరు. సమాధాన పరచుదేవా, సమాధాన పరచు ప్రభువా. నీ సమాధానం కావాలా, నీ కృప కావాలా, నీ కృప కావాలా, నీ దయ కావాలా, నీ క్షమ కావాలా. మనస్ఫూర్తిగా శరీరం మన మధ్యలో ఉందండి. ఒప్పుకుందామా? ఆ రోజు అపోస్తలులంట ఇంటింట రొట్టె విడిచే వాళ్ళంట. ప్రతి ఆదివారం అని ఎక్కడ బైబిల్లో రాయబడలేదు, ప్రతి ఆదివారం అని ఎక్కడ రాయబడలేదండి. కానీ ఇంటింట రొట్టె విడిచే వాళ్ళంట. ఒకవేళ నువ్వు ఆయన శరీరాన్ని కోల్పోయినట్లయితే నిజమైన పరిశుద్ధతను కోల్పోతావేమో. ఈ రాత్రి మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుందామా? ఆయన చేసిన మేలను జ్ఞాపకం చేసుకుందామా? ఆయన చూపిన కృపలను జ్ఞాపకం చేసుకున్నామా? ఆయన చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకున్నామా? 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు నీ కోసం నా కోసం బలపడడానికి లోకానికి వచ్చాడు. జ్ఞాపకం చేసుకున్నామా? వెలపెట్టి కొడుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నామా? మరలా రాబోతున్నాడు. జ్ఞాపకం చేసుకున్నామా? ఆయన పుట్టుకని జ్ఞాపకం చేసుకున్నామా? ఆయన పునరుద్ధాన్ని జ్ఞాపకం చేసుకున్నామా? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత జ్ఞాపకం చేసుకున్నామా? ఆయన పొందిన దెబ్బల చేత మనకు విడుదల జ్ఞాపకం చేసుకున్నామా? ఆయన పరిశుద్ధుడే కానీ పాపిష్టి అయిన నీ కోసము, పాపముల చేత పట్టబడిన మన కోసము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో పట్టబడాలంటే మనస్ఫూర్తిగా థాంక్యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యలో సంచరించువాడా, నీకు స్తోత్రములు దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. సిద్ధపడదామండి. ఈ సమయంలో నుంచి చూడక ఎంతో మంది లోకంలో ఉన్నారు, కానీ ఈరోజు దేవుడిని వీర వేసి పిలుచుకున్నాడు ఇక్కడికి. చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా చెప్తామండి. స్వరాలను మూసివేసిన చీకటి వెళ్ళిపోయేస్తున్నాము. నోరు తెరవబడినాక ఇదిగో నీ నోరు బాగుగా తెరువు, నేను నింపనంటున్నాడు దేవుడు. కరిగిపోయాడైనా ఆయన దేహంలో చుక్క రక్తము లేదు. ఆయన దేహం అంతా కొరడ దెబ్బలే. ఆయన దేహం అంతా దున్ని వేయబడింది. ఆయన దేహంలో సుందరమైన స్వరూపము, సుందరమైన ఆ దేహం పోయిందండి. కేవలం మీకోసమేనండి, కేవలం మన కోసమే. ఆయన చేసిన త్యాగము విలువైన త్యాగము, కానీ ఈ రోజు నువ్వు దాన్ని పక్కకు పెట్టేస్తున్నావేమో. దేవుణ్ణి పట్టుకున్నవాడిని ఆయన పట్టుకున్నప్పుడు గొప్ప చేస్తాడంటే, కానీ చిన్న వాటికి దేవుని విడిచిపెట్టరు. లోకం వైపు పరిగణిస్తున్నావా? కానీ నా దేవాది దేవుడు చుక్క రక్తమైన లేదు, చుక్క రక్తమైన లేదంట. ఎంత గొప్ప